ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో భక్తి నామస్మరణ చేస్తే మనల్ని భగవంతుడు డైరెక్ట్గా కాపాడతాడంట. ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాము. యజామిలుడు తన కుమారుడిని నారాయణ 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 అని పిలిచినందుకు ఆ అంతిమ కాలంలో వెంటనే విష్ణుదూతలు వచ్చేసారు. సో చేసిన పాపాలకి యమదూతలు వచ్చారు. కానీ ఈయన నారాయణ 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 అని కొడుకుని పిలిస్తే శ్రీమన్ నారాయణుడు స్ట్రైట్ అవే విష్ణుదూతల్ని పంపించాడు. నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళి తీసుకురండి అనేసి. అది పవర్ ఆఫ్ నామస్మరణ. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అడిగారు కదా, ఇలాగా మాయలో పడిపోయి అందరూనేమో పాపాలు చేసేస్తున్నారు. ఆ పాపాలు చేసింది కూడా వాళ్ళకి తెలియటం లేదు, అది నార్మల్ అనుకొని చేసేస్తున్నారు. కానీ వాళ్ళు చనిపోయాక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన పాపాలకన్నీని వాళ్ళు శిక్ష అనుభవిస్తారు కదా, వీళ్ళనందరినీ ఎలాగ కాపాడడం అన్నదానికే సుఖ మహర్షి గారు అజామిళుడి వృత్తాంతం చెప్పారన్నమాట. చెప్పి అన్నారు, నామ సంకీర్తనకి అంత పవర్ ఉన్నది. ఆ భగవద్భక్తులు అంటే ఆ సిద్ధులు దేవతలు వాళ్ళందరూ కూడా ఈ భక్తుల్ని వాళ్ళు దే ప్రేజ్ ఇట్ సీమ్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద భక్తి. కానీ అజామిళుడు ఇంతకుముందు పుట్టడమేమో బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడు. చక్కగా చేయవలసిన కర్తవ్యాలన్నీ చక్కగా నిర్వహించాడు. కానీ ఆ వేశ్యని చూసి, ఆ వేశ్యని ఇంకొక అతనుని వాళ్ళిద్దరూ ఉండడం, ఆ సంభోగం చూసి మతి చెలించిపోయింది దానికి. ఓకే, ఇది నిజంగా చాలా చాలా పవర్ఫుల్ అండి. అదే మనం చదువుకున్నాం కదా, ఇది ఇంకొక కథ కూడా వస్తుంది. సౌబరి మహర్షి గారు ఆయన నీళ్ళలో ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసి ఒకరోజు 2 చేపల మైథునం చూసి ఆయనకు తల చెలించి ఆ సంభోగం చేయాలని ఆయన పైకొచ్చి ఆ రాజుగారి కుమార్తెల్ని వివాహం ఆడి ఇంకా దాంట్లో సంసారంలో పడిపోయారు. చాలా కాలం పడిపోయి ఆ తర్వాత అబ్బా ఏంటి, ఏం పని చేశాను, ఏమైందని. సో అందుకే అండి, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకే చెప్తారు కదా, ఒకసారి భక్తి పాత్రలో వెళ్తే మీరు ఆ సత్సంగంలోనే ఉండండి, మీరు కథలు వింటూ ఉండండి అని చెప్తూ ఉంటారు కదా. నామ సంకీర్తన గ్రూప్లో ఉండండి అని చాలామంది అండి చెప్తాను కదా, మీరు గ్రూప్లో ఉండండి అంటే అర్థం అవట్లేదు వాళ్ళు మేము అన్నీనేమో విష్ణు సహస్రనామం చేసుకుంటాము, లలిత సహస్రనామం చేసుకుంటాను, రోజు ఇన్నిసార్లు నేను పారాయణం చేస్తున్నాను, నేను వ్రతాలు చేస్తున్నాను, నేను గుడికి వెళ్తున్నాను అంటారు. అదేంటి, ఒక్కొక్కడే చేసుకుంటున్నారన్నమాట. గుంపు కూడా ఈ పారాయణ గ్రూపు, ఆ పారాయణ గ్రూపు ఉన్నది. అది కూడా చాలదండి, కథలు వినాలా, ఎప్పుడు కథలు వినాలా. ఇప్పుడు మీరు భాగవతం ఇన్ని కథలు విన్నారు కదా, ఆ అన్ని కథల్లోనే ఒక్కొక్క కథలోని మీకు ఏదో ఒకటి పాఠం దొరికింది కదా. మనం ఎలా పడిపోతామని అవన్నీ ఆ కల్మషాలు మనలో ఉన్నాయి. సడన్గా పైకొచ్చేసి మనల్ని కింద పడేస్తాయి అన్నమాట. జడభరతుడు చూడండి, ఆ భరత మహారాజు నేను ఒక్కడనే చేసుకుంటాను అనేసి ఒక్కడే వెళ్ళి ఆయన తపస్సు చేసుకున్నారు. కానీ ఆ లేడి పిల్లని చూసి అయ్యో పాపం ఆ లేడి పిల్ల, దాన్ని రక్షించాలా అని వెళ్ళి
ఆ మనసు లేడి పిల్లకి అతుక్కుపోయింది. అదే ఆయన గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళు చెప్పిండేవారు, నువ్వు వదిలేయి, నువ్వు నీవు అటాచ్ అయిపోతున్నావు, ఈ లేడి పిల్లకి పంపించేయి అనేవారు. కానీ ఆయన ఒక్కరే ఉన్న మూల అలా చేసుకున్నాం. అందుకే మనం ఎప్పుడూ గ్రూప్లో ఉండాలండి, గ్రూప్లో వినాలా. ఇలాగ ఆన్లైన్ విన్నా కూడా ఈ చెప్తూ ఉంటారన్నమాట టీచర్సు, గురువులు చెప్తూ ఉంటారు, ఈ పని చేయకండి, జాగ్రత్త జాగ్రత్త అని. నేను ఇంకొక విషయం చెప్తాను అందరికీ. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మానసిక సన్యాసం తీసుకుంటే లెవెల్కి వచ్చేసేము. ఓకే, మీరందరూ గొప్ప సాధకులు, కానీ మనకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. మనము ఆడవాళ్ళం వేరే. సో ఆడవాళ్ళకి ఎప్పుడూ ఇంట్లో ఉండడమే మంచిదన్నమాట. సో అందువల్ల మనం ఇంట్లో ఉంటున్నాము. కానీ మనం ఎందుకు సన్యాసం తీసుకోకూడదు? తీసుకోవచ్చు, మానసిక సన్యాసం తీసుకోవచ్చు. ఆ మానసిక సన్యాసంలో మన అటాచ్మెంట్స్ అన్నీనేమో కట్ చేసేయాలన్నమాట, మానసికంగా కట్ చేసేయాలి. అందుకే నేను ఇప్పుడు ఆ యూనివర్సిటీ మీటింగ్ ఉంటుంది కదా, సంవత్సరానికి ఒకసారి ఓల్డ్ స్టూడెంట్స్ అన్నీ కలుసుకుంటారు. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే పాత జ్ఞాపకాలు వస్తాయి, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, బ్యూటిఫుల్ మెమరీస్. కానీ ఆ మెమరీ వస్తుంది చూడండి. ఇప్పుడు భగవంతుడి కోసం ఆ హృదయం పవిత్రం చేసుకున్నాను, కానీ ఆ జ్ఞాపకాలు వస్తాయి. సత్యసాయిబాబు గారు ఏమన్నారు? మన హృదయంలో ఉండవలసింది భగవంతుడు ఒక్కడే. భార్య, భర్త, పిల్లలు అందరూ బయట ఉండాలని. అలాంటప్పుడు మనం ఇంత సీరియస్గా ఉన్నప్పుడు, నాకు మోక్షం కావాలా, నాకు భగవంతుడే కావాలా అని ఉన్నప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమంటే, కొంతమంది ఈ సాధనలో ఉండి కూడా వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ చనిపోయాక ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏ కూతురుదో, కొడుకుదో, అల్లుడిదో ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. దీస్ ఆర్ ఆల్ నార్మల్. వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఆ తట్టుకోలేకుండానే సాయంకాలం ఒక గంట నాకు ఆ పాటలు, చిన్నప్పుడు ఆ పాటలు చాలా ఇష్టంగా ఉండి అది వింటే నాకు మనసు కుదుట పడుతుంది అని 2-3 చెప్పారనమాట నాకు. నేను చెప్పాను, అలా చేయకండి, ఎందుకంటే ఆ పాత సినిమా సాంగ్స్ ట్యూన్ చాలా బాగుంటుంది. ఓకే, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ టీవీలో తర్వాత మొబైల్స్లో అవన్నీ ఆ వీడియోస్ కూడా వస్తాయి కదా, ఆ వీడియోస్లో చూస్తే ఇట్స్ ఆల్ రొమాంటిక్ సాంగ్స్. మనం కింద పడిపోకూడదు. చూడండి, అజామిళుడు ఎలా పడిపోయాడు, సౌభరీముని గారు ఎలా పడిపోయారు. సో అందువల్ల మనం అవన్నీ కట్ చేసేయాలన్నమాట. నేను చెప్పాను, నువ్వు అన్నీ కట్ చేసేయి, ఇవన్నీ వదిలే, లేకపోతే నేను చెప్పాను అనమాట. అప్పుడు సౌభరీ ఋషి గారి కథ చెప్పాను, ఇలాగ అయ్యింది, యు బీ కేర్ఫుల్ అని. అందుకే అండి, మనము ఎంత పెట్టుకోవాలా అంతే పెట్టుకోవాలా. ఇంపార్టెంట్ థింగ్, మనము కథలు వింటూ ఉండాలా. చెప్పిందే చెప్తారు, డజంట్ మ్యాటర్. ఎందుకంటే మన మనసు ఇంకా అలల్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. వింటూ ఉంటాము, ఒక 2-3 రోజులు ఉంటుంది, మళ్ళా కుక్కతోలో ఎలాగా ముడుచుకుంటుందో అలాగ అయిపోతుంది మన మనస్సు. అందువల్లే అస్తమానం వినాలా అనేవారు అన్నమాట. ఓకే, ఇప్పుడు శరీర శుద్ధికి జలంతో స్నానం చేస్తాము, మన శరీరం శుద్ధి అవుతుంది. కానీ మనసు ఎప్పుడు శుద్ధి అవుతుంది? నామ సంకీర్తనం చేస్తే పాపాలన్నీ పడిపోతాయి, మన పాత సంస్కారాలన్నీ కూడా పడిపోతాయి. భగవంతుని పాదాలతో మనం పట్టుకుంటాము. ఎందుకంటే ఈ నామ సంకీర్తనం చేస్తే మనం చేస్తూ అయితే, మనం ఇనిషియలీ చేసేటప్పుడు సముద్రం మీద అలల్లాగా మనం సూపర్ఫిషియల్ లెవెల్లోనే ఉంటాము. కానీ అది చేస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోతామన్నమాట. అందుకే అంటారు కదా, నువ్వు ఆ జపం చేయడం, నామ సంకీర్తనం చేయడము నువ్వు ఆపకూడదు అని. మనం ఆపితే ఆ లింక్ తెగిపోతుంది, ఆ లింక్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ లింక్ గ్యాప్ ఉండకూడదు.
ఆ వేడి కావాలంటే ఇప్పుడు ఆ పొయ్యిలో కర్ర కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, ఆ కట్టెల పొయ్యిలో ఆ అగ్ని రగులుకుంటూ ఉండేది. దాని మీద మనం ఏదో పాత్ర పెట్టి వంట ఉండేవారం. ఆ ఆ అగ్ని చల్లారైతే ఏమయ్యేది, అది సరిగా ఉడకదు. అందుకే కదా వెంటనే ఇంకొక కర్ర పెట్టేవారు. చల్లారిపోతుంది ఇంకో కర్ర ఎట్టుకురా అని. ఎందుకంటే ఆ అగ్ని ఆ లెవెల్లో ఉంటేనే పప్పులు ఉడుకుతాయి. ఆ మధ్యలో ఆ పప్పు ఉడకడానికి ముందు చల్లారింది అంటే ఆ తర్వాత తీసి మనం పుల్ల పెడితే కూడా అంత బేగా ఉడకదన్నమాట. మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కదా. ప్రెషర్ కుక్కర్లోని బేగా తీసేసేయమంటే సరిగా ఉడకలేదని మళ్ళీ పెడితే కూడా ఉడకదు. అలాగే మనము ఆ జ్ఞానాగ్నిలో రగులుతున్నప్పుడు, ఆ జ్ఞాననిష్టలో కావాలని మనం ఇంత కృషి చేస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ చేయకూడదు. ఏదోలాగా మనము ఎవరో వచ్చారు, ఏదో పని ఉన్నది, మనం ఎలాగో ఒక 10-15 నిమిషాలు ఎక్కడో టైం చూసుకొని తలిపేసుకోవాలా. ఆ 15 నిమిషాల్లో ఏమి కొంప మునిగిపోదు మనకి. మనం అంత రెస్పాన్సిబిలిటీ లెవెల్లో ఏమి లేము. ఆ 15 నిమిషాల్లో కూర్చొని మనం చేయవలసింది ఆ నామస్మరణ చేయాలో లేకపోతే మెడిటేషన్ చేయాలో అది వదలకూడదు, ఆ లింకు వదలకూడదు అన్నమాట. సో అలా చేస్తూ ఉన్నామంటే మనకి ఆ భగవంతుడితోటి అనుసంధానం ఎంత చక్కగా కుదురుతుంది అంటే మన మనసులో ఎప్పుడూ ఆనందమైన ప్రకంపనలు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో, పరమానందంగా ఉంటుంది. అందువల్ల అది చేస్తూ ఉండాలి, బ్రేక్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి, ఆ అజామిళుడు మరణించిన వెంటనే విష్ణుదూతలు వచ్చి ఆయన కాపాడారు. ఓకే, కాపాడి విష్ణుదూతలు వెళ్ళిపోయారు, యమదూతలు వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోగానే అజామిళుడికి అనిపించింది, చూడు భగవంతుడు కృప చూడు, ఆ యమదూతలు నన్ను తీసుకెళ్ళడానికి వస్తే కూడా ఈ భగవంతుడు యమదూతల్ని విష్ణుదూతల్ని పంపించి ఆయన నన్ను రక్షించారు. ఎంత పాపాత్ముడిని, ఎంత పాపం పనిచేసానో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇంత దిగజారిపోయాను. నా భార్య పతివ్రత, ఆవిడను వదిలేసి ఈ ఈ వేశ్యతోటి ఉన్నాను. ఆ వేశ్యతో ఉన్న చాలకుండా ఆ పిల్లల్ని వేరే, అంతమంది పిల్లల్ని వేరే కన్నాను నేను. ఎంత పాపిష్టివాడిని అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఇంకా భగవంతుడి కృప వల్ల ఆయన్ని పంపించి నాకు భగవంతుడే దర్శనమిచ్చాడు ఈ విష్ణుదూతల ఆకారంలో. నేనే ఇంకా అన్నీ వదిలేసి నేను ఇంకా భగవంతుడి మీదనే మనసు పెట్టుకుంటానని ఆయన అన్నీ వదిలేసి హరిద్వారానికి వెళ్ళి అక్కడ ఒక గుడిలో తపస్సు చేసి నామ సంకీర్తనం చేసి ఇంకా భగవంతుడినే మనసు ఫుల్గా భగవంతుడికే అర్పించేసి ఆయన అంతకాలంలో మళ్ళా విష్ణుదూతలు వచ్చారు. ఎవరు? అదే విష్ణుదూతలు. రైట్, అందరూ మహావిష్ణువులాగే ఉంటారు. ఎంతమంది విష్ణుదూతలను పంపించినా సరే అందరూ అలాగే ఉంటారన్నమాట. సో మళ్ళా విష్ణుదూతలు వచ్చి ఆయన్ని విష్ణులోకానికి పుష్పక విమానంలో తీసుకెళ్ళారన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. మన ఇంద్రియ నిగ్రహం లేకపోతే నామస్మరణ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఈ ఇంద్రియాలు ఎప్పుడు ముందుకు వచ్చేస్తాయి కదా, మన కళ్ళలోంచి, ముక్కులోంచి, చెవిలోంచి, నోట్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నామస్మరణలో మనం పైకి వెళ్ళాలంటే నామాన్ని లోపల పెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు లోపల మనమేమో స్మరణ చేస్తూ ఉన్నాము, ఆనందమైన ప్రకంపనల్ని మనం అనుభవిస్తున్నాము. సడన్గా ఇంద్రియాలు పైకి బయటకు లాగేసినాయి అనుకోండి, అప్పుడేమొస్తుంది? మనం అలా పైకి వచ్చేస్తున్నాము, అలల దగ్గరికి వచ్చేస్తున్నాము, సముద్రంలో అలల దగ్గరికి వచ్చేస్తున్నాము.
ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చిక్కుకుపోతామన్నమాట. సో అందువల్ల మనం లోపలికి వెళ్ళిపోవాలా. లోపలికి వెళ్ళిపోవాలంటే, లోపలికి వెళ్ళిపోయి లోపలే ఉండాలంటే అన్నీ కట్ చేయాలన్నమాట మనము. లేకపోతే ఇంక మళ్ళా ఇదే చక్రం, ఇదే జీవితం. అప్పటికి మనం మళ్ళా వచ్చేటప్పటికి ఈ కలియుగం ఇంకా ఎంత దిగజారి పడిపోతుందో. అవన్నీ మనకు కావాలా? భగవంతుడు ఇంత దూరం వచ్చేసారు మనకి. 6 అధ్యాయాలలో అన్ని కథలు చెప్పేశారు మనకి. సో ఇది చాలు. ఇంకా చెప్తారు, ఇంకా కూడా చెప్తారన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే, మన మనసులో ఉన్న మాలిన్యం కానీ వదిలిపోయింది అంటే క్లీన్ అయిపోతుంది మన మనస్సు. ఎంత క్లీన్గా ఉంటుంది, ఎంత కామ్గా ఉంటుంది అంటే, ఆ తటాకం రాత్రిలో ఏమి గాలి లేనప్పుడు, ఆ తటాకం అలా నిర్మలంగా ఉన్నప్పుడు చంద్రుడు ఎంత బాగా కనబడతాడండి. ఎంత బ్యూటిఫుల్గా కనబడతాడు, ఎంత ఆహ్లాదంగా ఉంటాడు ఆ నీటిలో మనం చూసేటప్పుడు. అదే గాలి వీసిందంటే ఆ అందమైన చంద్రబింబము కూడా పాడైపోతుంది, అంత చక్కగా కనబడదు. ఇంకా ఎక్కువ గాలి వీసిందంటే ఆ బింబమే ముక్కలు 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 ముక్కలుగా కనబడుతుంది అన్నమాట. చూసుంటారు కదా సముద్రం ఎప్పుడన్నా పౌర్ణమి రోజు వెళితే ఎలాగుంటుంది అనేసి. బ్యూటిఫుల్గా ఉంటుంది, కాదంటే చంద్రబింబం కనబడదు. ఆ వెలుతురు ముక్కలు 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 ముక్కలుగా కనబడుతుంది అన్నమాట అలల మీద, రైట్? సో అలాగైపోతుంది మన మనస్సు, తునకలు తునకలుగా అయిపోతుంది. మన మనసు అన్ని చోట్ల తిరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. మనము ఎప్పుడు సాధన చేస్తామో అప్పుడు ఆ ఆలోచనలన్నీ ఒకటిగా వస్తాయి, ఫోకస్ అవుతుంది, రైట్? అలాగే కదా మనం స్కూల్లోని ఎక్స్పెరిమెంట్ చేసి ఇవ్వడము, ఆ భూతద్దం పెట్టుకొని సూర్యకిరణాల్ని ఆ పేపర్ మీద మనము ఫోకస్ చేసి ఇవ్వడము. ఓకే, అది ఫోకస్ చేస్తే ఆ పేపరు మండిపోయేది ఆ సూర్యకిరణాలకి వేడికి, రైట్? ఇప్పుడు భూతద్దం తీసేసేయమంటే అదే సూర్యకిరణాలు ఉన్నాయి, ఆ పేపర్కి ఏమీ అవ్వదు. అలాగే మన మనస్సుని భగవంతుడి మీద కానీ కేంద్రీకరించకపోతే ఇలాగే ఉంటామన్నమాట. ఆ పేపర్ సూర్యకిరణాల కింద ఎలాగున్నదో, ఎన్ని సంవత్సరాలకు ఆ పేపర్ని అలా పెట్టినా అలాగే ఉంటుంది. కానీ ఆ భూతద్దం కింద పెట్టేమంటే 1 నిమిషంలో మండిపోతుంది కదా. అలాగే మనము భగవంతుడి మీద కేంద్రీకరించేమంటే కొంచెమే కాలంలో మన పాపాలన్నీ భస్మమైపోతాయి. మన సంస్కారాలు, మన పాత సంస్కారాలన్నీ భస్మమైపోతాయి. మనము పవిత్ర హృదయంతో ఉంటాము. ఆ పవిత్ర హృదయంలో ఎప్పుడూ భగవంతుడి పాదాలే ఉంటాయి. ఈ మాయలోంచి జారిపోకుండా మనం ఏదైనా గట్టిగా పట్టుకోవాలి కదా. ఆ పట్టుకోవడం భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన మనల్ని అలా లాక్కెళ్ళిపోతాడన్నమాట. ఆయన అలాగా లాగేసుకుంటారు, ఆయనలోకి లాగేసుకొని మన అహంకారం, మన ఇండివిజువాలిటీ ఆయనలో కరిగిపోతుంది, రైట్? కావలసింది అదే. అది ఈ కలియుగంలోనే ఇంత ఈజియెస్ట్ పార్ట్, నామ సంకీర్తన. నామ సంకీర్తన చేసేమంటే ఆ కాలంలో ఎన్నో సంవత్సరాలు, 100 కొలది సంవత్సరాలు తపస్సు చేసేవారు.
అడవికి వెళ్ళి తపస్సు చేసేవారు. అన్ని తిండి ఎంత కష్టంగా ఉంటుంది అడవిలో ఏంటి తపస్సు చేయాలంటే. చలికేంటి, ఎండకేంటి, సరిగా నీళ్లు లేక, తిండి లేక, ఒక క్లీన్ చోటు లేక, చీమలు కుట్టి, దోమలు కుట్టి, అందులో క్రూర మృగాలు వచ్చి ఇన్ని కష్టపడి వాళ్ళు భగవంతుడి కోసం తపస్సు చేసుకునేవారు. ఇప్పుడు మనము ఎంతో పుణ్యం చేసుకున్నాం. అందుకే వాళ్ళు అందరూ అంటారు కలియుగంలో పుట్టిన వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అంట. సో మనమంతా ఎంతో పుణ్యం చేసుకున్నాము. మనకి ఈజియెస్ట్ పార్ట్ నామ సంకీర్తన. అన్ని చోట్ల గురువులు ఉన్నారు ఇప్పుడు. మహాత్ములు స్వామి దయానంద సరస్వతి, స్వామి చిన్మయానంద గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళందరూ అన్ని చోట్ల ఉన్నారు. అన్ని చోట్ల నామ సంకీర్తనం చేయిస్తున్నారు, కథలు చెప్పిస్తున్నారు. మనమేమి ఏంటి అడవిలోకేమీ వెళ్ళక్కర్లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని మనం చక్కగా వింటున్నాము. సో మన సాధన ఇప్పుడు చాలా సీరియస్గా అవ్వాలన్నమాట. సీరియస్గా, సిన్సియర్గా. ఓకే, సీరియస్ కాదు, సిన్సియర్గా అవ్వాలా. ఓకే, బ్రేక్ లేకుండాని. అప్పుడు సీరియస్నెస్ అంటే దాంట్లో కొంచెం నెగటివిటీ ఉంటుంది అన్నమాట, కష్టం. కానీ నామ సంకీర్తనలో ఇంకా ఎంత చక్కగా ఉంటుందో. మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. సపోజ్ మీరేమో శివ డివోటీ లేకపోతే కృష్ణ డివోటు, ఎవరో ఏదో ఒక మీకు ఇష్టదైవం ఉంటారు కదా, వాళ్ళ మీద ఎన్నో భజనలు ఉన్నాయన్నమాట. మంచి మంచి భజనలు ఉన్నాయి. మీరు అప్పుడప్పుడు వింటూ ఉండి సడన్గా ఏదో ఒక లైన్ మన హృదయానికి అత్తుకుంటుంది. అది ఎన్నోసార్లు అయిందన్నమాట. ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఒక లైను మన హృదయానికి అత్తుకుంటుంది అన్నమాట. ఆ హత్తుకొని ఇంకా అదే మనసులో వెళ్తూ ఉంటుంది. రైట్, అలా వెళ్ళనీయండి. రైట్, అలా వెళ్ళని మళ్ళీ కొంతకాలం అయ్యాక ఇంకేదన్నా హత్తుకుంటుంది అన్నమాట. పర్వాలేదు. ఓకే, అలా చేంజ్ అయిందంటే కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆ మనసులో అది అలా తిరుగుతూ ఉంటే మనకి వేరే ఆలోచనలు రావు. ఆ నామమే తిరుగుతూ ఉంటుంది, ఆ కీర్తనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. నామ జపం చేసినట్లు, నామ సంకీర్తన చేసినట్లు మా మనసు అలా పట్టుకుంటుంది. ఆ మనసు అలా పట్టుకున్నప్పుడు మనకి విషయాలు లోపలికి రావు, మనకి విషయాల మీద ఆసక్తి పడిపోతుంది. అది విని 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 ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువు దాంట్లో రికార్డ్ అయిపోతుంది. ఆ సంస్కారాలు అంటారు కదా, పాత సంస్కారాలు అని ఎన్నో వేల జన్మల 84 లక్షల జన్మల 84 లక్షల జీవరాశుల్లో ఉన్నాం మనము. మనకు అవన్నీ ఎక్స్పీరియన్స్ మర్చిపోయాము. పాములాగా ఉన్నాము, పులి ఎలాగా గర్జిస్తారో అలాగంతా ఉన్నాము, ఏనుగు ఎలాగుంటుందో అలాగంతా ఉన్నాము, దోమ ఎలాగుంటుందో అలాగంతా ఉన్నాము. అన్నీ ఉన్నాం మనము, అవన్నీ ఉన్నాము, అవన్నీ చూసాము, అవన్నీ అయిపోయినాయి. సో ఆ తర్వాత మనిషిలాగా కూడా ఎన్నోసార్లు పుట్టాం మనము రామాయణం టైంలో శ్రీరామ ఉన్నప్పుడు ఉన్నాము, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఉన్నాము. కానీ ఎక్కడున్నామో తెలియదు అన్నమాట. కానీ ఉన్నాము, ఆ కాలంలో ఉన్నాము. మనకి మోక్షం దొరకలేదు అప్పుడు. ఎందుకు? మన సంస్కారాలు ఇంత దూరం వరకు లాక్కొచ్చినాయి మనల్ని. సో ఇప్పుడు ఈ నామ సంకీర్తనలో మన ప్రతి అణువులో ఉండి సంస్కారం పడిపోతుంది. రైట్, ఆ సంస్కారం ఉన్నప్పుడు ఒక్క సెలి ఇలాగ ముడుచుకుంటుందండి. రైట్, అది ముడుచుకుంటుంది అన్నమాట. ఇది నామం చేస్తూ 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 ఏమవుతుందే,
ఇప్పుడు సూర్యకిరణాలకి పువ్వు ఎలాగ విచ్చుకుంటుందో అలాగా ఈ నామ సంకీర్తన పవర్కి మన మనసులో ఉన్న సంస్కారం పడిపోయి మన ప్రతి సెల్లో విచ్చుకుంటుంది. విచ్చుకుంటడం అంటే ఏంటి? ఇప్పుడు ఐస్ ఉన్నది కదా, ఐస్ క్యూబు. ఐస్ క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీటి నుంచి. ఆ నీరు టెంపరేచర్ తక్కువైనప్పుడు ఐస్ అయింది. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిరి నుంచి వచ్చింది. ఆ ఆవిరి ఎక్కడి నుంచి వచ్చింది? అల్టిమేట్లీ వాయువు నుంచి కదా. ఆ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. నిర్గుణ నిరాకార భగవంతుడి నుంచి వచ్చింది. బ్రహ్మ నుంచి వచ్చింది. పరమాత్మ నుంచి వచ్చింది కదా. ఇది ఐస్ ముక్క జనన వృత్తాంతము ఇది. ఇప్పుడు ఆ ఐస్ని అగ్నితో వేడి చేస్తే ఏమవుతుంది? కరిగి నీరు అవుతుంది. నీరయ్యి ఆవిరి అవుతుంది. రైట్? మనకు ఆవిరి కనబడుతుంది. ఆ తర్వాత ఆవిరి కూడా కనబడదు. అది ఏమైంది తర్వాత? ఒరిజినల్ స్థితిలో చేరిపోయింది కదా. ఐన్స్టైన్ చెప్పారు కదా, మ్యాటర్ ఈజ్ నెవర్ క్రియేటెడ్, ద ఎనర్జీ ఈజ్ నెవర్ క్రియేటెడ్ అండ్ నెవర్ డెస్ట్రాయిడ్ అన్నారు కదా ఐన్స్టైన్ గారు. ఎనర్జీ ఈజ్ నెవర్ క్రియేటెడ్ అంట, అది నెవర్ డెస్ట్రాయిడ్ అంట. కానీ అది పరివర్తన చెందుతూ ఉంటుంది. అలాగే ఈ ఎనర్జీ, భగవంతుడి ఎనర్జీయే ఆవిరయ్యి, ఆవిరి చల్లబడి నీరయ్యి, ఆ నీరు చల్లబడి ఐస్ ముక్క అయింది. అలాగే మనము కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్లో అది సటిల్ సూక్ష్మ రూపంలో ఉన్నది, స్థూల రూపంలో ఉన్నది. మనమంతా మన శరీరాలన్నీ స్థూల రూపం అన్నమాట. ఆ స్థూల రూపం ఇంకా భగవంతుడిలో కలాలి, బతికుండగానే మనము కలవాలి అంటే నామ సంకీర్తన చేస్తే, ఆ నామం చెప్పేటప్పుడు మనము మెడిటేట్ చేస్తూ మనసు లోపలికి లాక్కొని ఆ ప్రకంపనలని మనము అలాగా చూస్తున్నాము, ఫాలో అవుతున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము అంటే అలా చేస్తూ 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 మనకి ప్రకంపనలు బాగా తెలుస్తాయి. కానీ శరీరం, ఈ ఆకారం లైట్గా ఉంటుందన్నమాట. ఓకే, మబ్బులో ఆకారం ఉంటే సరిగా తెలీదు. అలాగా ఇంకా అలా చేస్తూ 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 ఏమవుతుందంటే మన నిజస్వరూపం, నేను ఈ శరీరాన్ని కాను. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని కాకపోతే మనం ఏంటి? ఉన్నాం కదా. చెప్పేది నేను అనేది ఉన్నది కదా. నేను శరీరం ఏమైనా పడిపోయింది, నేను చనిపోయాక కూడా మనం నేను అని ఉంటాం మనము. రైట్? ఆ ఇండివిజువాలిటీ ఉన్నంత వరకు, రాగద్వేషాలు ఉన్నంత వరకు మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. ఆ నేను ఆ భగవంతుడి రూపంలో కలిసిపోతే, అదే కదా మనం చేసినప్పుడు, ఆ జపం చేసినప్పుడు, ఆ నామం చెప్పినప్పుడు ఆ నామం మెల్లగా స్లో అయిపోయి ఆ స్లోగా చెప్పి నామం కూడా మనసులోకి వెళ్ళి ఆ మనసులో కూడా మనసు కూడా సైలెంట్గా అయిపోతుంది. ఆ సైలెంట్గా అయిపోయినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో నేను ఎవరని కూడా తెలియదు, ఒట్టి ఆనందం ఒకటే. మనం అప్పుడప్పుడు సీరియస్గా సిన్సియర్గా రెగ్యులర్గా మెడిటేషన్ చేసినప్పుడు ఇది వస్తుంది కదా, అది
ఓకే, ఆ రుచి చూసాము. ఆ రుచిని మనం పట్టుకున్నామంటే అండి అప్పుడు తెలుస్తుంది నేను ఈ శరీరానికి పరిమితి కాను, ఈ చుట్టూ కూడా నేనే ఉన్నాను. ఓకే, ఈ చుట్టూ ఉండేది నేనే. ఆ తర్వాత ఇంకలాగా కొంతకాలం అయ్యాక అది అలా ఎక్స్పాండ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఉన్నాను, ఈ చుట్టూ ఉండేదంతా ఆకాశం. ఆ తర్వాత నేను పడిపోయి ఉండేది దట్ అవేర్నెస్, అబ్సల్యూట్ సైలెన్స్. సైలెన్స్కి ఆకారం లేదు, సైలెన్స్కి పరిమితి లేదు. అదే మన నిజ స్వరూపం. ఓకే, అందుకే అండి ఇప్పుడు ఎవరన్నా చనిపోతున్నారు అంటే వాళ్ళ దగ్గరికి చూడ్డానికి వస్తారు. ఓకే, కొంచెం స్మరణ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారంటే కళ్ళు ఓపెన్ చేస్తారు. కానీ మనసు మసకగా ఉంటుంది అన్నమాట, మత్తులో ఉంటుంది. వాళ్ళకి సరిగా తెలియదు, జ్ఞాపకం ఉండదు, చెప్తే అర్థం అవ్వదు. అక్కడికి తీసుకెళ్ళి ఇదిగో చూడు 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 వాళ్ళ కొడుకు వచ్చాడు, రమేష్ కొడుకు వచ్చాడు, చూడు చూడు, ఇదిగో నేను చూడ్డానికి వచ్చాడు, చూడు రాధాక కూతురు వచ్చింది నేను చూడ్డానికి అని చెప్తూ ఉంటారు. అది వద్దు, భగవంతుడి నామం చెప్పండి, భగవంతుడి నామం పలుకుతూ ఉండండి. ఆ రికార్డ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ రికార్డ్స్. లేకపోతే ఓంకార ఓమని యూట్యూబ్లో ఉన్నాయి బ్యూటిఫుల్గా, అది రికార్డ్ చేయండి. ఆ రూమ్లో భగవంతుడి ఫోటో పెట్టండి. ఆయన అకస్మాత్ కళ్ళు తెరిచి ఆ ఒళ్ళు మనం క్లీన్ చేసేటప్పుడు కళ్ళు తెరుస్తారు కదా, ఆ కళ్ళు తెరిచినప్పుడు భగవంతుడి ఆకారం, భగవంతుడి రూపం చూడనివ్వండి వాళ్ళని. ఆ నామం చెప్పి రికార్డ్ ప్లే చేయండి. రైట్, అది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలియదండి. నాకు ఒక ఫ్రెండ్ దగ్గర ఇలాగా ఈ మాట వచ్చిందన్నమాట. ఆవిడతో అన్నాను, ఆవిడ డాక్టరే, అనిస్థెటిస్టు అవన్నీ. సో అన్నాను, ఆఖరి టైంలో మనము భగవంతుడి వైపు వాళ్ళ మనసు తిప్పాలి అన్నాను. అంటే ఆవిడ అన్నారు, లేదు లేదు, చనిపోయే వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది, అయ్యో నా పిల్లలు ఏమవుతున్నారో, నా కొడుకు ఏమవుతున్నారో, ఈ ఆస్తి సరిగ్గా పంచుకుంటారో లేదో అని ఉంటుంది. నువ్వు అలా చెప్పకూడదు, నువ్వు చెప్పాలా, నువ్వు భయపడక, నేను నీ ఆస్తి నేను చక్కగా వాళ్ళకి డివైడ్ చేసే ఇస్తాను, వాళ్ళకి ఎవరికి కొట్టుకోకుండా తిట్టుకోకుండా అని చేస్తారు, నేను చేస్తాను, నేను పూచి తీసుకుంటాను అని చెప్పాలా అన్నారు. మీకేమనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనము ఈ ఈ ఈ పాత్రలో ఉన్నాం కదా, భక్తి యోగంలో ఉన్నాం కదా, మీకు ఆ తర్వాత మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యిందన్నమాట. ఆర్గ్యుమెంట్ అయ్యాక ఆవిడ అన్నారు, ఆవిడ చాలా మంచి ఆవిడ, చాలా చాలా మంచి ఆవిడ కాదంటే ఆవిడికి భగవంతుడి వైపు అంతగా తిరగలేదు. ఓకే, వాళ్ళు తిరగకపోవడం కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారండి. ఇట్స్ అ వండర్ఫుల్ పర్సన్. ఆవిడ అన్నారన్నమాట, వసంత నువ్వు ఇలా మాట్లాడేట్టుగా అయితే నా దగ్గరికి రాకు నేను చనిపోయేటప్పుడు అన్నారు. సో ఆలోచించండి మీకు ఏది సరి అనిపిస్తుందో. ఆ తర్వాత ఆవిడ చేంజ్ అయిపోయి ఎప్పుడు ఒక 15 సంవత్సరాల తర్వాత చేంజ్ అయిపోయి
ఇలాగ నేను భాగవతం క్లాసులు చెప్తున్నాను అంటే నాకు పంపించు ఆ రికార్డింగ్స్ నేను వింటాను అన్నారనమాట. ఓకే. సో ఒక్కొక్క వయసులోని మనసు ఒక్కొక్కలాగా పనిచేస్తుందండి. సో చిన్న వయసు వాళ్ళకి వాళ్ళు ఇంకా దేవుడి పక్క తిరిగి ఉండరు. సో వాళ్ళకి కూడా మనము చెప్పాలన్నమాట ఇవన్నీ. చూడండి, పరీక్షిత్ మహారాజు గారు ఓన్లీ 21 ఇయర్స్ ఆ అబ్బాయి. ఆ మహారాజు 21 సంవత్సరాలు అంతే. ఆయనకే పుట్టింది నాకు భగవంతుడు కావాలని. సుఖమహర్షి గారు చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఆయన చెప్పలేదు, ఆయన క్వశ్చన్ అడగలేదు ఆయన్ని, నువ్వు మహారాజా నువ్వు మీ పిల్లలందరికీ పట్టాభిషేకం కరెక్ట్గా చేసేసావా, ఆ మంత్రులందరికీ ఉపదేశించేవా ఏం చేయాలో అనేసి, ఆ కట్టుదిట్టాలు, ఆ రాజ్యం అన్ని కట్టుదిట్టాలు ఉండడానికి ఆ గూఢచారులకి అందరికీ ఆ విషయం చెప్పేవా అని ఆయన అడగలేదు. ఆయన అడిగింది, మహారాజా నాకు చాలా సంతోషమయ్యింది, నువ్వు భగవంతుడి కోసం భగవంతుడి విషయం కావాలని వచ్చేవు, ఈ ప్రజలందరినీ ఎలాగ ఉద్ధరించాలా అని అడిగేవు, మానవుడు బతికినప్పుడు ఎలాగ బతకాలా, చనిపోయేటప్పుడు ఎలాగ బతకాలా అని క్వశ్చన్స్ అడిగేవు. నాకు చాలా సంతోషమయ్యింది. నేను ఇచ్చే జవాబు ఈ ఈ మానవులందరికీ ఉపయోగపడుతుంది. మంచి ప్రశ్న అడిగేవు అన్నారు. చూడండి, సో వయసుతో పరిమితం లేదన్నమాట. మనము అన్ఫార్చునేట్లీ చిన్న వయసులోనే పిల్లలకి ఎంతోమంది పోయారు, డిప్రెషన్లో పోయారు, యాక్సిడెంట్ అయిపోయారు, లేకపోతే పెద్ద ఏదో ఒక రోగం వచ్చి చిన్న వయసులోనే పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనము వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు మనకు సొంత వాళ్ళు, బంధువులు, మనకు కావలసిన వాళ్ళు అంటే మనము ఇది చెప్పాలా, ఈ విషయం చెప్పాలా, నామాన్ని చెప్పాలా. ఆ నామం చెప్పప్పా, ఇప్పుడు ఎవ్వరూ రారు నీతోటి, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నేను చల్లగా చూసుకుంటాడు. ఆ నామం చెప్పేవంటే నువ్వు ఆయన దగ్గరికే వెళతాడు, నిన్ను కాపాడుతాడు, చెప్పుకో అని మనం చెప్పాలన్నమాట. మన డ్యూటీ. ఆ తర్వాత ఏమవుతుందో అది వేరే విషయం, మన డ్యూటీ అదన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్పారండి? ఇప్పుడు విష్ణుదూతలు వెళ్ళారు కదా, యమదూతలు వెళ్ళారు కదా, వెళ్ళాక యమధర్మరాజుని అడిగారు ఇవన్నీ, ఏంటి ఇలాగ అయిపోయింది, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు అంటే ఆయన యమధర్మరాజు అన్నారు, అయ్యయ్యో మనం చాలా పాపం చేసేసామనేసి భగవంతుడికి క్షమాపణను కోరుకున్నాడు. పరమాత్మ మా దూతలకి తెలియలేదు, అజామిలుడు భక్తుడు అనేసి మమ్మల్ని అందరినీ క్షమించండి, వీళ్ళకి నేను ఇంతకు చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తాను, భగవద్భక్తుల దగ్గరికి అస్సలు వెళ్ళకండి, భగవద్భక్తులు నామస్మరణ చేసే వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు. వాళ్ళని భగవంతుడు రక్షించి భగవంతుడితో కలుపుకోవడానికి చూస్తుంటారు. మీరు వెళ్ళకండి, అటేపు వెళ్ళకండి అని యమధర్మరాజు చెప్పారు యమదూతలకి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద నామస్మరణ. మనం ఆ నామస్మరణ చేసుకుంటూ ఉన్నామంటే అండి మనం ఇంక దేనికి భయపడక్కర్లేదు. ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు, ఆ భగవంతుడే మనల్ని తీసుకుంటారన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ నామస్మరణ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి మనకి ఈర్ష ద్వేషాలు ఉండవు, ఎవరితోటి పోటీ పడడం ఉండదు. మళ్ళీ ఆ చిన్న చిన్న మనకి ఈ రాగద్వేషాలు ఉంటాయి కదా, మనం దాంతో వెళితే కూడా అవన్నీ పెట్టుకొని కూడా మనం ఆర్గనైజేషన్లోకి వెళితే కూడా మెల్లమెల్లగా అవన్నీ పడిపోతాయి, కల్మషాలు పడిపోతాయి. మిగిలింది ఒక్కటే, కథలు ఒక్కటే, నామస్మరణ ఒకటే ఉంటుందన్నమాట. ఈ కథ
అగస్త్య మహర్షి వారు, అగస్త్య మహర్షి వారి పేరు విన్నారు కదా, ఆయన సుఖ మహర్షికి చెప్పారు. ఎక్కడ చెప్పారు? అగస్త్య మహర్షి వారు మలయ పర్వతం మీద శ్రీహరికి తపస్సు చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, అప్పుడు సుఖ మహర్షి వారికి వెళితే ఆయన ఈ కథ చెప్పారు, పవర్ ఆఫ్ నామస్మరణ అనేసి సుఖ మహర్షికి చెప్పారు. ఆ సుఖ మహర్షుల వారు పరీక్షిత్ మహారాజ్కి చెప్పారన్నమాట. సో అజామిళుడు కథ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? అగస్త్య మహర్షి గారి నుంచి సుఖ మహర్షికి వెళ్ళి సుఖ మహర్షి గారికి చెప్పేటప్పుడు, పరీక్షిత్ మహారాజ్కి చెప్పేటప్పుడు మనకి దొరికిందన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద. అందుకే చూడండి, ఇప్పుడు సుఖ మహర్షి వారు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళిన మూలానికి కదా ఆ కథ తెలిసింది. ఆ కథ తెలిసిన మూలాన్ని కదా ఆయన ఉపదేశం ఇచ్చారు ఈయనకి. రైట్? ఇప్పుడు ఆ విషయం ఏమి మనం చదివేము? భక్తుల సాంగత్యము, భాగవతుల సాంగత్యంలో ఉంటే మనము కథలు వింటామంట కదా, అదే కదా అంటారు. ఇప్పుడు చూడండి, అగస్త్య మహర్షి వారు ఆయనకి కథ చెప్పారు. ఇలాగే భక్తులు ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటారు. సో మనమందరూ కూడా భక్తులు, మనమందరూ కూడా ఇదే మాట్లాడాలన్నమాట. ఏదైనా ఛాన్స్ దొరికిందంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి, అది ఇది మాట్లాడతాం కదా, ఓకే. ఆ సందర్భానికి ఆ సందర్భం ఎక్స్క్యూజ్గా చేసుకొని, ఓ నేను ఈ మాట విన్నాను, ఈ కథ విన్నాను, ఇలాగంట అది అగస్త్య మహర్షి వారి దగ్గర నుంచి వచ్చింది అని చాలామందికి పేరు తెలుసు. అగస్త్య మహర్షుల వారిది. ఆయన వృత్తాంతం ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్. ఒకరోజు చెప్తాను నేను మీకు. సో ఇలాగన్నమాట, భగవద్భక్తులతో ఉంటే ఇదే వస్తుంది. మన కర్మ వాసనలన్నీ పడిపోతాయి, మన మనస్సు నిర్మలమైపోయి భగవంతుడు ఎప్పుడూ ఆ పాదాలు మనలోనే ఉంటాయి. మనకి అనన్య భక్తి వస్తుంది. అనన్య భక్తి అంటే ఏంటి? ఎప్పుడు మనసు భగవంతుడి మీదే ఉండడం. చెప్పారు కదా భగవద్గీతలో, భగవంతుడు ఏమన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, అనన్య భక్తులకు నేనే వాళ్ళ మనసులో ఉంటాను, నాకు వాళ్ళే నా మనసులో ఉంటారు, మేము ఇద్దరము ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండము అన్నారా? చూడండి, మనం ఇప్పుడు చెప్తున్నామా? ఆ తర్వాత ఇంకేమన్నారంటే, ఇంకొక మాట ఏమన్నారంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, ఎవరు నా భాగవత కథలో నా భక్తుడి గురించి మాట్లాడుకుంటారో నేను అక్కడ ఉంటాను అనేసి. రైట్? నేను ఇప్పుడు ఇది పెట్టుకున్నాను, విగ్రహం పెట్టుకున్నాను, రైట్? ఆ విగ్రహం మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు ఇక్కడ మన చుట్టూ, మీ చుట్టూ, నా చుట్టూ, అందరి చుట్టూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ వింటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మకి చాలా సంతోషమయ్యింది. ఆ నామ సంకీర్తనానికి ఎంత పవరు అనేసి కథ రూపంలో ఇప్పుడు అందరికీ తెలిసిందని ఆయనకి సంతోషమైంది. మనం కూడా చేస్తున్నాం కదా, నామం చేస్తున్నాం కదా, నామజపం చేస్తున్నాం కదా. సో ఆయనకి సంతోషమైంది. ఇప్పుడు మన లెవెల్ ఎలాగ ఎదగాల అంటే అనన్య భక్తి లెవెల్కి ఎదిగిపోవాలన్నమాట. నిన్న చెప్పాను కదా, కృష్ణ అనగానే మన ఒళ్ళు కంపించాల, ప్రకంపనలతోటి, ఆనందంతో, బ్రహ్మానందంతో ఆ లెవెల్కి వచ్చేయాల. మనము వచ్చేయడం ఈజీ అండి. వాళ్ళేదో సత్యయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారా మహాత్ములు. మనం ఇలా చేసుకోవడం చాలా ఈజీ. నిజంగా దీనికంటేనే ఇంకా సులభమైన మార్గం ఇంకా ఏదీ లేదండి. గ్యారంటీ. ఇప్పుడు మనకి
మన మనసు కంట్రోల్లో పెట్టుకోవాలి, అదొక్కటే మన పని అన్నమాట. ఆ పని ఒక్కటే మన పని. ఆయన రెడీగా ఉన్నారు, మనల్ని కల్పించుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. మన పని ఇది ఒకటే అన్నమాట, కంట్రోల్లో పెట్టుకోవడం మనస్సు. నిర్మల తత్వం, మనం ఆ నిర్మలంగా ఉండాలా. మనం ఆ నిర్మల తత్వంలో ఉన్నామంటే మనకి ఇప్పుడే జీవన్ముక్తి అన్నమాట. ఓకే, అదే అన్నారు కదా, నిర్మల తత్వం జీవన్ముక్తి. ఇప్పుడు మనం చేస్తూ 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 స్వామి పరమార్థానంద గారు ఏమన్నారంటే, ఇప్పుడు మన ధ్యానం, సో ధ్యానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ధ్యానంలో ఏం చేస్తాం మనము, మనసు లోపలికి వెళ్తుంది. ఓకే, నామస్మరణతో లోపలికి వెళ్తుంది, అక్కడ ఆకారం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అలాగా ఉన్నప్పుడు ఆ ఆకారం లోపలికి వెళ్ళి 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 ఏమవుతుందంటే లోపల ఇంకా మన కాన్షియస్నెస్లో కరిగిపోతుంది అన్నమాట. అప్పుడు ఉండేది ఏంటి, ఒక్కటే స్వయం ప్రకాశక ఆత్మ, రైట్. అప్పుడు ఆ లెవెల్కి వచ్చే ముందు ఏమవుతుందంటే, పరమార్థానంద గారు ఏమన్నారు అంటే, స్వామి పరమార్థానందజీ ఏమన్నారంటే, ఇలాగ నామజపము ధ్యానం చేసి 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 ఇప్పుడు మన మనసు అన్ని చోట్ల ఉంది కదా, అన్ని ఈ పీచులాగా, ఓకే, తాటికి పీచు అంటారు కదా, అలా పీచులాగా ఉన్నది కదా, అది చేసి 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 ఈ కొబ్బరికాయ ముదిరితే కురుడి అవుతారు చూసారా, అలా కురుడిలాగా అయిపోతుందంట. ఆ కురుడి ఏంటి, ఆ చిప్ప నుంచి వదిలిపోయి ఇంక అలా మన కొబ్బరికాయని ఇలాగెలాగంటే టకటకటకటక అని కొట్టుకుంటుంది. ఎందుకు, ఆ కనెక్షన్ పోయింది, కురుడి అయిపోయింది. మా మనసు అలా కురుడి అయిపోయినప్పుడు ఇంకా కురుడి లోపల ఉండదు. ధ్యానం చేస్తూ 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 ఆ కురుడి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలాగ వచ్చేస్తుంది, ఇలాగ ఎక్స్పాన్షన్, దట్ ఈస్ హౌ ద ఎక్స్పాన్స్. మనసు మాయను వదిలేసి తన నిజస్వరూపంలో కరిగిపోతుంది. ఆ నిజస్వరూపం ఏంటి, నిజస్వరూపం అన్ని చోట్ల ఉన్నది. కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్, రైట్. సపోజ్ అది అవ్వలేదు, మనం బతికున్నప్పుడు అది అవ్వలేదు అనుకోండి, రైట్. ఇప్పుడు ఆ కురుడి ఉన్నది కదా, ఆ కురుడి బయటికి రావాలి కదా, ఆ నామస్మరణం చేస్తూ ఉన్నాం కదా, సర్టన్ అమౌంట్ ఆఫ్ వైరాగ్యం కూడా ఉన్నది కదా. ఆ ఆత్మ వెళ్ళేటప్పుడు ఇలాగ బ్రహ్మరంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుందంట. భక్తులకి బ్రహ్మరంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుందంట. సో బ్రహ్మరంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోయింది అంటే ఆత్మలో కరిగిపోతుంది, రైట్. ఇప్పుడు మనము కురుడి అవ్వకపోతే మా మనసు అన్ని చోట్ల ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, మన మనసులో అన్నీ ఉన్నాయి, ఆ సంస్కారాలు, అది కావాలా ఇది కావాలా అని. సో మళ్ళా సైకిల్లో పడిపోతాము. ఇప్పుడు మనం నామస్మరణ చేసేటప్పుడు మీకే తెలిసి ఉంటుందండి, మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మనసు అలాగా కేంద్రీకరించడం, ఆ సెపరేషన్ తెలుస్తుంది మనకి. మన శరీరాన్ని, మన దేహాత్మ బుద్ధి తక్కువైపోతుంది. అప్పుడు మన దేహాత్మ బుద్ధి కరిగి ఆ భగవంతుడి మీదనే మనస్సు ఉంటుంది. అది దట్ ఈస్ హౌ వీ షుడ్ డూ ద నామజపం అన్నమాట. అందుకే మన మానస పూజ అలవాటు చేసేసుకున్నామంటే అండి, మనకి ఎన్నెన్నో పనులు ఉన్నాయి, ఎన్నెంట్లోనో మనం ఉన్నాము. ఓకే, అందువల్ల మానస పూజ అలవాటు చేసేసుకోండి. మానస పూజతో ఆ నామంతో పూజ చేయండి. ఇప్పుడు మన శరీరానికి, మన దేహాత్మ బుద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం ఐడెంటిఫికేషన్గా ఉన్నప్పుడు ఆ పని అంతా భగవంతుడికి అర్పించండి అని కదా కర్మయోగంలో చెప్తారు. అలే మనసులో ఆ భగవంతుడి విగ్రహానికి పూజ చేసేద్దాం. మానస పూజ, ఆ మానస పూజ అలాగా వట్టి ఆ మానస పూజ కరిగిపోయి నామజపం అవుతుంది, వట్టి నామజపమే మిగులుతుంది. ఆ నామం కూడా కరిగిపోయి ఇంకంటే సైలెన్స్ అన్నమాట. ఆ సైలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద భగవంతుడు. ఓకే, సో అది చెయ్యండి, అప్పుడు అనన్య భక్తులం అయిపోతాం మనము. ఆ తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు ఈ రోప్ ఈ సర్కస్లో అంతానే
ఒక 2 పోల్స్ పెట్టేసి 2 స్తంభాలు పెట్టి ఆ స్తంభాల నుంచి ఇక్కడి నుంచి ఒక తాడు కడతారు కదా, ఆ తాడు కట్టి ఆ తాడు మీద సైకిల్ వెళ్తుంది, రైట్. సైకిల్ ఫస్ట్ తాడు మీద మనిషిని నడిపిస్తారు. ఆ తాడు మీద మనిషి పడిపోకుండా నడాలంటే ఎంత కష్టం, ఎంత ఫోకస్ ఉండాలి ఆ పిల్లకి. ఇలాగా చేతిలో ఒక కర్ర పెట్టుకొని బ్యాలెన్స్కి ఇలా పెట్టుకొని కాలు ఇటే పెడుతుంది, అటే పెడుతుంది, ఇటే పెడుతుంది, అటే పడుకొని వెళ్తారు కదా. ఆ మనసు ఎంత ఫోకస్గా ఉంటుందండి, చాలా ఫోకస్గా ఉంటుంది. ఫోకస్ లేకపోతే పడిపోతుంది. అలాగే మనము మన మనస్సుని భగవంతుడి మీద అలా పెట్టాలన్నమాట. భగవంతుడి పాదాలు అటేపు ఇటేపు వెళ్ళిపోకూడదు, మన మనసు వెళ్ళిపోకూడదు అటేపు ఇటేపు. ఆ పిల్ల ఇలా గట్టిగా పట్టుకుంటుంది ఆ కర్ర బ్యాలెన్స్ చేయడానికి, రైట్. లేకపోతే పడిపోతుంది. మనసు అక్కడే ఉంటుందన్నమాట. ద హోల్ బాడీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ బ్యాలెన్సింగ్. అది చెయ్యాలి మనము, లేకపోతే పడిపోతాము. వీళ్ళు రామకృష్ణ పరమహంస ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ వాకింగ్ ఆన్ ఏ రేజర్ ఎడ్జ్ అంట. రేజర్ ఎడ్జ్ ఎంత ఉంటుందండి, రైట్. ఎలా ఉంటుంది, ఎంత చిన్నది, కానీ అది సరిగ్గా మనం పడకపోతే కింద పడిపోతాము. అలాగా మన మనస్సు భగవంతుడి పాదాలని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని ఈ మాయా ప్రపంచంలో నడాలన్నమాట. మన ప్రారంధం ఎంతకాలం ఉన్నాదో అంతకాలం ఇక్కడ ఉంటాము, కానీ అంతకాలము మన పాత్ సంతోషంగా ఉండాలి, మన జర్నీ సంతోషంగా ఉండాలి, మన ప్రయాణం సంతోషంగా ఉండాలన్నమాట. అందుకే నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మనసులో పెట్టుకుంటూ ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, మాయలో పడిపోకుండాని. మాయలో పడిపోవడం చాలా ఈజీ. ఆ పిల్ల ఆ రోప్ నుంచి కింద పడిపోవడం చాలా ఈజీ, కానీ ఎంత చక్కగా పెట్టుకుంటా చూడండి. అంత కృషి, ఆ కృషి మనం చెయ్యాలన్నమాట. ఆ కృషి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కృషి చెయ్యాలి. చేయకపోతే చాలా కష్టం, చేయకపోతే పడిపోతాం మనము. ఆ కృషి చేయడం చాలా కష్టం కాదు. మనసు అక్కడ పెట్టుకోవాలి, మనం డిటర్మిన్గా ఉండాలి. ఆ పిల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్తాను, పడిపోకుండా నడిచి వెళ్తాను అన్నారు కదా. అలాగే మనము మన ప్రయాణం ఇక్కడి నుంచి భగవంతుడిలో ఐక్యమయ్యే వరకు నేను ఇలాగే వెళ్తాను అన్న పట్టుదలతో మనం చేసామంటే గ్యారంటీ, రైట్. ఓకే అండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.